కలవచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పడే 369 యూనిట్ల ద్వారా కనీసం 5,000 మందికి ఉపాధి దొరుకుతుందని, దాంతోపాటు పరిసర గ్రామాల భవిష్యత్తు కూడా మారుతుందని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జక్కంపూడి రాజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజానగరం మండలం కలవచర్ల ప్రాంగణంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సారథ్యంలో సుమారు 60.65 కోట్లతో చేపట్టే ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇండస్ట్రియల్ పార్క్ శిలాఫలకం ఆవిష్కరించారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాజమండ్రికి దగ్గరలో నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నందున ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఎమ్మెల్యే రాజా తరచూ కోరుతూ వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా స్పందించారని, అందుకే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడబోతోందని చెప్పారు. 24 గంటలు ప్రజల కోసం కష్టపడే జక్కంపూడి రాజా లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని మంత్రి కితాబిచ్చారు. ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే సంకల్పంతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ కార్యరూపం దాలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, ఎంపీటీసీ గుర్రాల జ్యోత్స్న, గండి నానిబాబు, గంటా శ్రీను, అడబాల చిన్నబాబు, జడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, కరి నాగేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల పైచిలుకు భూమిలో దాదాపు 350 పైచిలుకు యూనిట్లతో ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి రాజా కూడా పట్టుబట్టి రాజమండ్రికి దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, కాకినాడ పోర్టు కూడా ఉన్నటువంటి వాటిలో మన నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ని ఒకటి ఈ ప్రాంతానికి ఇస్తే మా ప్రాంతంలో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారు కోరడం, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తాను వెంటపడి మరీ తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు అవుతుంది, వాటన్నిటికీ కూడా సహకరించాలని చెప్పి తను కోరడం, అవన్నీ కూడా వాస్తవ రూపంలోకి రావడం, ఈరోజు దానికి శంకుస్థాపన కూడా చేసుకునేటువంటి కార్యక్రమానికి రావడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా కనీసం, ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే ఉపాధిని ఎక్కువగా కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ ఇది. సో తప్పకుండా రేపు ఈ 350 యూనిట్లు అలాట్మెంట్స్ జరిగి ఇక్కడ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్నీ కూడా ఏర్పాటు అయిన తర్వాత ఎలా లేదన్నా ఒక 5,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం విశాఖపట్నంలో ఏదైతే ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించారో చాలా పెద్ద పెద్ద కంపెనీలు, దిగ్గజాలు అవేళ అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు కూడా ఒక్కొక్కరు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం, వేళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే అదే అర్థం పడుతుంది మనకి ఎంత కమిటెడ్గా ఉంది ఈ ప్రభుత్వం అనేటువంటిది. సో అందులో భాగంగానే రాజానగరం నియోజకవర్గంలో కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని మెరుగుపరిచేటటువంటి దిశగా అడుగులు వేస్తాం. 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. 100కి పైగా ఇక్కడ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. దాదాపుగా ఒక 5,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. సో అన్ని రంగాల్లోని కూడా ఈ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే పారిశ్రామికంగా కావచ్చు, పర్యాటకంగా కావచ్చు, అన్ని రంగాల్లోని, క్రీడా రంగంలో కూడా ఇవాళ 2 మల్టీస్పోర్ట్ ఇండోర్ స్టేడియంస్ని నిర్మాణం చేయబోతూ ఉన్నాం. వైద్య రంగంలో, విద్యారంగంలో, ప్రతి రంగంలోని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ప్రతి గ్రామం నుంచి కూడా అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తాం.